అంటే ఆటా షో గురించి చాలా మంది డౌట్స్ ఉన్నాయి, అదో స్క్రిప్టెడ్ అని చెప్పేసి. తర్వాత ఓంకార్ గారి దగ్గర కూడా ఈ మధ్యన కూడా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ అన్ని. అవును అవును, నేనైతే మొన్న చూసి ఒక హాఫ్ నాన్ నవ్వానండి. నా మీద ట్రోల్ చేశారు, నాదే వచ్చింది, నేనే చూసిన నువ్వు అంటే నేను అనుకున్నారా ఎడిట్ బాగా చేస్తున్నారు, అసలు చాలా బాగా చేస్తారు. అవును, స్క్రిప్టెడ్ అసలు ఏం జరిగేది అప్పట్లో, స్క్రిప్టెడ్ అయితే ఉండదు. ఆయన పెట్టింది ఏంటంటే రియాలిటీ షో, ఆయనది ఒక్కటే. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, నేను ఒక సినిమా చేస్తున్నాను, నా సినిమా పాయింట్ ఏంటి, థ్రిల్లర్. నువ్వు చూసే ప్రతి ఫ్రేమ్ థ్రిల్లింగ్ అనే కనిపించింది, సో థ్రిల్లర్ జోన్లో చేస్తాను. సో ఈయన పాయింట్ ఏంటి, ఇట్స్ రియాలిటీ షో. రియాలిటీ అంటే వాడు ఏడిచా కూడా బాత్రూంలో కాదు, స్టేజ్ మీద ఏడ్చు, అంతే కదా. నువ్వు ఓడిపోయావు కదా, నువ్వు మాట్లాడు అంటాడు. ఎందుకు, ఇప్పుడు నీకు అనిపించిందా మనసుకి, నువ్వు చేసిన డ్యాన్స్ నువ్వు ఓడిపోతావు నీకు అనిపించిందా? లేదు, మాట్లాడు. నాతో ఎందుకు వచ్చి మాట్లాడుతావు క్యారవాన్లో, ఎక్కడ మాట్లాడాడు? సో దట్స్ లైక్, అంటే ఆయన తీసుకున్న పాయింట్ అది, రియాలిటీ డ్యాన్స్ షో చేస్తే ఎలా ఉంటుంది. సో అంతే, నోట్ స్క్రిప్టెడ్. అంటే మాకైతే ఎప్పుడు స్క్రిప్ట్ ఇవ్వలేదు, మీరు అన్నట్టు స్క్రిప్టెడ్ అలా స్క్రిప్టెడ్ ఏం లేదు. అంటే లైక్ ఇంకో డౌట్ కూడా అందరికి, అందరూ వచ్చి కాళ్ళ మీద పడతా ఉంటారు, అది ఆయనే చేస్తారు అన్నట్టు కూడా ఒకటి. లేదు పాపం అలా ఏం చేయడు. ఇది చాలా మందికి చెప్పాను నేను, ఇది ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పలేదు, కానీ కాళ్ళ మీద పడతారు వీళ్ళే వాళ్ళు, అన్న అంత పడకుండా గలీజ్గా ఉంటుంది అని. ఎప్పుడో ఒకసారి పడ్డాం, ఇట్స్ లైక్ ఓకే, నీకు ఇంక అంత హెల్ప్ చేశారన్నప్పుడు లైక్ ఓకే. ప్రతిసారి వచ్చి పడేస్తే అది చికెన్ ఇవ్వు వాటేసుకో, కాళ్ళు మొక్కి అనిపించిందంటే అప్పుడు మొక్కు. ప్రతిసారి మొక్కేసావంటే అది అంటే వీళ్ళు చేసింది, ఆయనేం వాంటెడ్గా చూపించినట్టు వంచి అలా ఏం చేయడు ఆయన. పాపం భుజం మీద చేస్తాడు, వాటేసుకుంటాడు, చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అలాంటివి ఏం చేయండి. అంటే ఆటా షో మాత్రం ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అది సీరియస్లీ. అవును, ఇప్పటికీ నేను గుర్తున్నాను అందరికీ అంటే బికాస్ ఆఫ్ ఆటా. నిజంగా. సో అన్ని సీజన్స్ ఆటా జరిగినాయి, 5-6 సీజన్స్ మీరు విన్నర్ అయ్యారు. సో ఆ సక్సెస్ కంటిన్యూస్ ఎందుకు చేయలేకపోయారు మీరు? 5-6 అయిపోయాక ఓంకరణ షోస్ ఆపేశారు, ఆట ఛాలెంజ్ 3 అయిపోయాక షోస్ అన్నీ ఆపేసి ఆయన డైరెక్షన్కి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఏంటంటే మేము ఓన్లీ కొరియోగ్రాఫర్స్. సో సినిమాలకి చేయాలంటే కార్డు కావాలి, సో ఆమె కార్డు తీసుకోవాలా, మాస్టర్గా కాదు యాజ్ అ డాన్సర్గా చేయాలన్నా కార్డు కావాలి, సో కార్డు తీసుకోవాలా. సో అప్పట్లో ఏంటంటే ఆ బ్యాచ్ అంతా సరే ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అని ఆలోచించి చేసేలోపు నేను ఆడియో ఫంక్షన్స్ చేయడం స్టార్ట్ చేశాను. వీళ్ళు ఏంటంటే ఈవెంట్స్ అవన్నీ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా చేయాలంటే కెమెరా నాలెడ్జ్ కావాలి, కెమెరా నేర్చుకుంటేనే నువ్వు సినిమా అనేది అక్కడ కొరియోగ్రఫీ చేయాలి. 24 క్రాఫ్ట్స్ మీద ఉండాలి. నువ్వు ఒక డాన్స్ మాస్టర్ అయ్యి ఉంటే, అసలు డాన్స్ మాస్టర్ అయితే నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ కెమెరా కంపల్సరీ నీకు నాలెడ్జ్ ఉండాలి. కెమెరా అంటే ఏంటి, ఈ ఫ్రేమ్ పెడితే ఎంత బ్యూటీ ఉంటుంది, ఏ లెన్స్ వేస్తే ఏది బాగుంటుంది అనేది ఆ నాలెడ్జ్ ఉంటేనే నువ్వు అది చేయగలుగుతావు. మేము కొరియోగ్రాఫర్స్, మేమేంటి స్టేజ్ మీద ఏం ప్రాపర్టీ పెడతామో మాకు తెలుసు. నేను కొరియోగ్రఫీ డాన్స్ మాస్టర్ చేస్తే ఏ సెట్ వేయాలని తెలియదు మాకు. సో మేమందరం డాన్స్ మాస్టర్ అనేది కొంచెం మర్చిపోయాం. డాన్సర్గా ఎందుకులే, ఆల్రెడీ కొరియోగ్రాఫర్ చేసి ఉన్నాం కదా, టీవీలో కనిపించిందో, మళ్ళీ సైడ్ డాన్సర్గా ఎందుకు చేయాలని చెప్పి ఎవరు చేయలేదు. అంటే ట్రూత్ అది. సరే డాన్స్ మాస్టర్ చేయాలంటే ఫస్ట్ డాన్సర్ కార్డు తీసుకోవాలి, తర్వాత అసిస్టెంట్ అవ్వాలి, తర్వాత మాస్టర్ అవ్వాలి. సరే వదిలేసి ఈవెంట్స్ ట్రై వెళ్ళిపోదామని నేనేంటి, సరే ఆర్టిస్ట్ ఇష్టం కదా, నేను ఇటు ట్రై చేద్దామని ఇటు వెళ్ళాను నేను. సరే ఆడియో ఫంక్షన్లో చేస్తే ఏదో ఒక డైరెక్టర్ చూస్తారు, వీడు బాగా చేస్తున్నారు రారా అని పిలుస్తారేమో, నేను ఆడియో ఫంక్షన్ చేసేవాడిని. సో నన్ను చూసి డాన్స్ మాస్టర్కి పిలిచారు కానీ ఆర్టిస్ట్కి పిలవాలా. సరే అని చెప్పి నేను ఇంకా డాన్స్ మాస్టర్ సైడ్కి వెళ్ళిపోయి ఆయన పోలీసారు ఒక లెటర్ రైట్ ఇచ్చారు, నా సినిమాకి భరత్ సాంగ్ కంపోజ్ చేస్తున్నారు, ఈ సాంగ్ ఫ్లాప్ అయినా హిట్ అయినా సాంగ్ మొత్తం డ్యామేజ్ అయ్యి కూడా బాధ్యత నాదే అని లెటర్ సైన్ చేసి ఇస్తే డైరెక్ట్ మాస్టర్ కార్డ్ ఇచ్చారు నాకు. సౌత్ మొత్తంలో నాకు ఫస్ట్ మాస్టర్ కార్డ్, ఫస్ట్ పేరు ఉంటుంది భరత్ కొమ్మలపాటి అని. చెన్నై నుంచి ఫోన్స్ వచ్చాయి యూనియన్కి, ఎలా ఇచ్చారు మీరు మాస్టర్ కార్డ్ అని. అరే డైరెక్టర్ ఇచ్చారా, అలా ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. నా నుంచి ఇప్పుడు అందరికీ స్టార్ట్ అయింది, ప్రతి ఒక్కరు మాస్టర్ అవుతుంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. డాన్సర్గా చేయకపోయినా కూడా మాస్టర్గా చేస్తున్నారు, అంటే వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి కానీ చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఆన్ చేస్తే తెలిసిపోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది, నేర్చేసుకుంటున్నారు.